ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కీలక ఘట్టం మొదలైంది. ఇవాళే పోస్టల్ బ్యాలెట్లు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ఎట్లయినా కూడా వైసీపీ జెండా ఎగురవేయాలని చాలా సిన్సియర్గా ట్రై చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేఆర్జే భరత్. అసలు ఎలా ఉండబోతుంది ఈ దఫా ఎన్నిక? కేఆర్జే భరత్ మనతో ఉన్నారు. సార్, ఆంధ్రప్రదేశ్ పోలింగ్కి మొదటి దశ పోస్టల్ బ్యాలెట్ ఇవాళ నుంచే ప్రారంభంగా ఉంది. ఎలా ఉంది? మీ నియోజకవర్గంలో ఎంతమంది పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగులు ఉన్నారు? వాళ్ళతో ఏ విధమైనటువంటి కన్వర్జేషన్ జరుగుతుంది? మా కాన్స్టిట్యున్సీలో క్లోజ్ టు 827 పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ ఉన్నాయి. అందులో వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి ఉండేటటువంటి వాళ్ళందరూ ఉన్నారు. టీచర్లు కానీ, ఆర్మీ వాళ్ళు, ఎక్స్ ఆర్మీ కానీ, మన జిఎస్డబ్ల్యూఎస్ వాళ్ళు, వీళ్ళందరూ చాలామంది, రెవెన్యూ డిపార్ట్మెంట్, అట్లా అందరితో కూడా మేము మాట్లాడడం జరిగింది. అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, దయచేసి ఈ 5 years అడ్మినిస్ట్రేషన్ని ఒక కొత్త ఒరబడి నేర్పించినటువంటి ముఖ్యమంత్రి, 3 tier సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయగలిగినటువంటి ముఖ్యమంత్రి, నిజమే చెప్పేటటువంటి ముఖ్యమంత్రి, మాటిస్తే తప్పునటువంటి ముఖ్యమంత్రి మనకున్నారు. మీరందరూ దయచేసి సపోర్ట్ చేయండి. మేమందరం కూడా మీతో పాటు కలిసి పనిచేసినాము ఈ 5 ఏళ్ళు. మనందరం గడప గడప కార్యక్రమాలు చేసినాము. ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా నిత్యం అందుబాటులో ఉన్నాం. సో మీరందరూ కూడా మళ్ళీ మాతో పాటు కలిసి పనిచేయాలా, హెల్ప్ చేయాలా అని చెప్పి అందరిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా చాలా సుముఖంగా, చాలా కాన్ఫిడెంట్గా మేము మీతో ఉన్నాము, మీరు భయపడొద్దండి, మేము మీకు సహాయం చేస్తాము అనేటటువంటి మాట మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్ దాంట్లో కూడా మాకే మెజారిటీ ఉందని మేము అనుకుంటాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కావచ్చు, అదేవిధంగా హెచ్ఆర్ఏస్, హరియర్స్ అన్నీ కూడా పెండింగ్లో ఉన్నవి అన్నీ కూడా క్లియర్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్గా తీసుకుంటే సిపిఎస్ ఏమైనా మైనస్గా మారేటువంటి అవకాశం ఉందా? అంటే ఆర్టీసీని విలీనం చేయలేరు అనేటటువంటి పరిస్థితుల్లో ఆర్టీని విలీనం చేసినారు. హెచ్ఆర్ఐ, టీడీఎస్ ఇవన్నీ ఇవ్వలేరు అనే దాంట్లో మొన్ననే అవన్నీ క్లియర్ అయ్యి ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. మిగతావి చెయ్యను అని ఆయన చెప్పడం లేదు, నేను చెయ్యలేను అని అంటా ఉన్నాడు. ఎందుకంటే విఘ్నులు కూడా ఉండేటటువంటి గవర్నమెంట్ బడ్జెట్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, ఎకానమిక్స్ కానీ అర్థం చేసుకోలేకపోతే సామాన్య ప్రజలకు ఇవన్నీ అర్థమయ్యేటటువంటి టాపిక్స్ కాదు. అందుకే ఎడ్యుకేటెడ్ సెక్టర్ ఏదైతే ఉందో వాళ్ళకన్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్లీడ్ చేశారు. వాళ్ళతో కూడా బొత్స గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ 4-5 times చర్చలు జరిపారు. ఇవి మనం చేయగలుగుతాం, ఇవి చేయలేము, నెక్స్ట్ టైం అన్నా మేము ఖచ్చితంగా దీన్ని పరిగణలోకి తీసుకుంటాము, మీరు మాకు సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి, గవర్నమెంట్ పరిస్థితి ఆలోచించండి అని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందరికి కూడా అర్థమైంది. ఎస్పెషలీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మాకు నిజంగా మంచి జరగకపోయినా కూడా మాకు బాధ లేదు, కానీ మా చేతుల మీద ఏదైతే వాళ్ళు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి టీచర్ అవుతారు, అలాంటి పిల్లల భవిష్యత్తు ఈరోజు నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా కానీ, ఐబీ సిలబస్ ద్వారా కానీ, వాళ్ళు వేసుకునేటటువంటి యూనిఫామ్స్ ద్వారా కానీ, సంపూర్ణ పోషణ ద్వారా కానీ, అట్లాంటి కార్యక్రమాలు చూసి టీచర్స్ అందరూ కూడా మాకు కొన్ని రోజులు లేట్ అయినా పర్వాలేదు కానీ పిల్లల భవిష్యత్తు ఇంత బాగుపడుతూ ఉంది, మేము ఎందుకైతే టీచర్లు అయినామో అది ఈరోజు జరుగుతూ ఉంది, నిజంగా మా చేతుల మీద ఇంత మంచి జరుగుతూ ఉంది, మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తామని అంటూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అన్ని డిపార్ట్మెంట్స్, ఆల్ ఎంప్లాయీస్ కూడా జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నారని నేను నమ్ముతాను. ఇవాళ మేనిఫెస్టో చూస్తే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి చూయించి మరి ఇలాంటి సంక్షేమాలు తీసుకుని వస్తే నిజంగానే రాష్ట్రము అధోగతి పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది అనేసి అంటారు. ఒకవేళ మీ మేనిఫెస్టోలో కూడా గతంలో కంటే కూడా ఆ సంక్షేమ పథకాల కాస్ట్ పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ విధంగా ఉండబోతుంది? అంటే మేము ఎన్ని నవరత్నాలు ఎన్ని అయితే ఉన్నాయో అన్ని నవరత్నాలను కూడా పెంచలేదు. పెన్షన్ కూడా నేను చేయగలిగేటటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడే పెంచుతాననేటటువంటి క్లియర్, అంత ధైర్యంగా ఎవరు చెప్పరు. ఇప్పుడు డైరెక్ట్గా పెన్షన్ నేను 3500 చేస్తానని చెప్పడం వేరు, నేను 2028లో పెన్షన్ని పెంచుతానని స్పెసిఫిక్ డేట్ టైం ఇచ్చి చెప్పడం వేరు. ఇక చెప్పకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు అడిగేటటువంటి క్వశ్చన్ ఉండదు, అవసరం కూడా లేదు. అయినా కూడా ఆయన క్లారిటీగా నేను ఈ పలానా రోజు పెంచుతాను, పలానా టైంలోనే పెంచగలుగుతాము, మన బడ్జెట్ ఉండేది ఇంతే, మనం ముందుకు వెళ్తాము, నన్ను మీరు నమ్మి ఓటేయండి, నేను అబద్ధం చెప్పను అనేటటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు తెలిసి ఈ ప్రపంచంలోనే ఎవరు ఉండరేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేనిఫెస్టోని ఒక బైబిల్గా, ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావిస్తానని చెప్పడం వేరు, ఇది నేను నిజంగానే చేస్తూ ఉన్నాడు. అంత పర్ఫెక్షన్ ఉండేటటువంటి మనిషి వెనకలు నడవడం వల్ల కొంచెం లేట్ అయినా, కొంచెం నొప్పి కలిగినా కూడా లాస్ట్కి మంచి జరుగుతుంది. మోసం చెప్పేటటువంటి వాడిని ముందే నమ్మినా కూడా తర్వాత వాడు గొంతు కోసేస్తాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితోనే అందరూ ఉన్నారు. రాష్ట్ర పరిస్థితి కూడా ఆయన క్రిస్టల్ క్లియర్గా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు జరిగేటటువంటి నవరత్నాల సంక్షేమ పథకాలు అన్నీ కంటిన్యూ చేస్తూ అమ్మఒడి ఏదైతే మనకు అవసరమో దాన్ని పెంచడం జరుగుతుంది, చేయూతని మళ్ళీ కంటిన్యూ చేయడం జరుగుతుంది, రైతు భరోసా ఏదైతే చాలా అవసరమో ఫార్మర్స్కి దాన్ని ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. సో ఏవైతే ఎసెన్షియల్ ఉన్నాయో వాటిని మాత్రమే ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తూ అధిక ఆర్థిక
బడ్జెట్ మీద పడకుండా మన గవర్నమెంట్ మీద దాన్ని కరెక్ట్గా ప్లాన్ చేశారు. ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చినటువంటి కొన్ని సర్వేల్లో చూస్తే ఒక బీసీ నేతగా మీరు పడినటువంటి కష్టం, ఇక్కడ చేసినటువంటి సమస్యల పరిష్కారాలు, వీటన్నిటి దిశగా కుప్పంలో బీసీల ప్రభావంతో చంద్రబాబు యొక్క ఓట్ బ్యాంక్ కావచ్చు లేదా మెజారిటీ కావచ్చు తగ్గే పరిస్థితి ఉంటుంది, కానీ భరత్కి అయితే మాత్రం ఓటమి చవి చూసేటువంటి పరిస్థితి అని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. దీనికి మీ సమాధానం? చంద్రబాబు నాయుడు గెలుస్తానని చెప్తే నేనే కాదు, ప్రపంచంలోనే ఎవరు నమ్మరు. గెలిచిన తర్వాత వాళ్ళే ముక్కు మీద వేలేసుకుంటారు. సో నేను కూడా సర్వేని నమ్ముకోనో ఇంకోటి నమ్ముకోనో నేను రాజకీయం చేయడం లేదు. ప్రజలు నమ్ముకొని రాజకీయం చేస్తానని వాళ్ళ కష్టాన్ని నేను తీర్చానని నమ్మకంతో ఈరోజు నేను ఎలక్షన్లోకి వెళ్తా ఉన్నాను. 100% ఈసారి మనం ఈ సీట్ గెలుస్తా ఉన్నాం. గెలిచిన తర్వాత ఇవే సర్వేలన్నీ నేను ఎలా గెలిచినాననే దాని మీద డాక్యుమెంటరీలు చేసుకుంటారు. అంతకుమించి ఈ సర్వేలన్నీ నేను పెద్ద నమ్మను, అవసరం కూడా లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ. అది మొత్తం మీద ఏదైతే పోలింగ్కి ముందు దశ అయినటువంటి పోస్టల్ బ్యాలెట్లోనే కూడా ఉద్యోగులందరికీ కూడా తమ గవర్నమెంట్లో మంచే జరిగింది, ఏదైనా ఒకటో అరా జరగకుండా ఉంటే అది ఆర్థిక లోటు వల్ల జరిగినటువంటి పరిస్థితి కాబట్టి విఘ్నులైనటువంటి ఉద్యోగులు ఆలోచన చేసి తమ ప్రభుత్వానికే ఓటు వేస్తారు. ఏదైతే సర్వేలు కుప్పంలో తాను ఓటమి చవి చూస్తారని చెప్తున్నట్టు మాట తానైతే మాత్రం నమ్మబోను. తాను చేసినటువంటి సమస్యల పరిష్కారం, అదేవిధంగా తమ ప్రభుత్వంలో జరిగినటువంటి సంక్షేమం పైన ఆధారపడి ఉంటాం. ఖచ్చితంగా కుప్పంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా తన గెలుపు ఖాయం. తన గెలిచిన తరువాత ఏ విధంగా భరత్ విజయం అనేది ఒక డాక్యుమెంటరీతో మీడియాలందరూ కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి కుప్పంలో నెలకొనే విధంగా ఉంది పరిస్థితులు అని చెప్పి కూడా కుప్పం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అదేవిధంగా ఎమ్మెల్సీ భరత్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శైలేత లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV కుప్పం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.